బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేసిన హత్య అని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. హైడ్రా అధికారులు వందల మంది పోలీసుల సమక్షంలో గత కొన్ని రోజుల క్రితం నల్ల చెరువులో నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారన్నారు. అనేక మంది షెడ్లు, ఇండ్లను కూల్చివేశారని తెలిపారు. హైడ్రా తమ ఇంటిని కూలుస్తుందనే భయంతో మనస్తాపం చెందిన కుక్కట్పల్లి గ్రామం యాదవ బస్తీకి చెందిన బుచ్చమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వందల మంది పోలీసుల సమక్షంలో నల్ల చెరువు మీదకి వచ్చి అందులో చిన్న చిన్న షెడ్ వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి అనేక మంది షెడ్లను ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఆ తదుపరి నేను వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శివయ్య బుచ్చమ్మ మృతదేహాన్ని కుక్కట్పల్లి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం యాదవ బస్తీకి బుచ్చమ్మ మృతదేహాన్ని తరలించారు. ఎంపీ ఈటెల రాజేందర్ స్థానిక బీజేపీ నాయకులతో బుచ్చమ్మ నివాసానికి చేరుకుని బుచ్చమ్మ భర్త శివయ్య, కూతుళ్లు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అని కన్నీరు మున్నీరైంది. ఆ రోజు వందల మంది ఫ్లెక్సీ షాపులు నడుపుకునే వాళ్ళు, టెంట్ సామాను వేసుకొని నడుపుకునే వాళ్ళు, క్యాటరింగ్ నడుపుకునే వాళ్ళు, మామూలు కార్పెంటర్లు, మామూలు ఏడుపు కాదు అసలు. కాళ్ళ మీద పడి వదిలిపెట్టకుండా, సారు మేము లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోయినాం, మా కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి సారు, మీరే కాపాడని చెప్పి దుఃఖించాలి పాపం. సాయిలు కూడా ఆమె దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, బిడ్డ కాపాడు బిడ్డ, నువ్వే కాపాడు బిడ్డ అని చెప్పి అడిగింది. కానీ ఏ భూమి అయితే తల్లి తండ్రి సాయిలు యొక్క ఇప్పుడు చనిపోయిన బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిందో, ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాదట కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బావురమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది. వందల మంది పోలీసుల సమక్షంలో నల్ల చెరువు మీదకి వచ్చి అందులో చిన్న చిన్న షెడ్ వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి అనేక మంది